హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. నేను మీ బనికెన్ రామ్. వెల్కమ్ టు న్యూఢిల్లీ. మార్చ్ 22 ఈరోజు అమృత్ ఉద్యాన్ రాష్ట్రపతి భవన్కి అయితే చేరుకున్నాము. ఫిబ్రవరి 3 నుంచి మార్చ్ 31 వరకు అయితే ఉచిత అనుమతి ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. సో మేము బిఫోర్ 1 అవర్ ముందే వచ్చేసాము. ఇంకా అక్కడ ఎంట్రీ ఇప్పుడు ఇవ్వరు, 1 అవర్ అయితే వెయిట్ చేయాలి. చూద్దాం లోపల ఎలా ఉందో. ప్రధానమంత్రి ఉద్యాన్ సందర్శించడానికి సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇందులో ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు. స్కూల్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, ఇంకా టూరిస్టులు ఇంకా వస్తూనే ఉన్నారు. ఆ చివర వెహికల్స్ అన్ని పార్క్ చేస్తున్నారు. సో 10 గంటలకు ఎంట్రీ కాబట్టి ఇంకొక 9 మినిట్స్ ఉంది. 9:51 అవుతుంది. ఇంకా 9 మినిట్స్లో అందరినీ లోపలికి వదిలేస్తారు అనుకుంటా. మొత్తానికి చెకింగ్ అయిపోయి లోపలికి అయితే వెళ్తున్నాను. సో గేట్ నెంబర్ 35 నుంచి లోపలికి అయితే వచ్చాము. ఇంకా మెయిన్ ఎంట్రీ వెళ్ళలేదు. చలో రాష్ట్రపతి భవన్. జమా కర్ది. మెయిన్ ఎంట్రీ దగ్గర ఉన్నాము. సో చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది. ఫస్ట్ టైం రాష్ట్రపతి భవన్ లోపలికి వెళ్ళేది. సంజీవరెడ్డి వీధి. గ్రీనరీ అయితే సూపర్. ఇక్కడ మెడికల్ కూడా అందుబాటులో ఉంది. ఫస్ట్ ఎయిడ్ పోస్ట్, పిల్లలు ఆడుకునేదానికి పార్క్ చాలా బాగుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఎంట్రీ లేట్ అయింది. అందరు స్లోగా ఎంటర్ అయిపోతున్నారు. డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేశారు. పక్కనే మెడికల్ క్యాంపు, డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అమృత్ ఉద్యాన్. వావ్, ఇట్లా పోయి అట్లొద్దాం, అట్లా పోయి ఇట్లొద్దాం. నువ్వు ఎట్లా అంటే అట్లా అన్నా. ఈ సండే అయితే స్కూల్ పిల్లలు చాలా ఉన్నారు. ఎందుకంటే పిల్లలు చూడాలి ఇలాంటి పిల్లలు చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. రాష్ట్రపతి భవన్ చూడాలంటే సాధ్యమైన పని కాదు. సంవత్సరంలో 43 రోజులు ఉచిత అనుమతి అయితే ఉంటుంది. ఫిబ్రవరి 3 తారీఖు నుంచి మార్చ్ 31 అంటే అందులో మండే హాలిడే ఉంటుంది. సో అన్నీ తీస్తే 43 రోజులు సంవత్సరంలో ఇలా ఉచిత అనుమతి అయితే ఉంటుంది. మేము ఫిబ్రవరి 16 తారీఖు వచ్చాము. సో ఈరోజు మార్చ్ 22. సో మేము 1 వీక్ ముందు ఆన్లైన్ చేసుకున్నాము. ఈరోజు మాకు లోపలికి వెళ్ళడానికి అవకాశం అయితే దొరికింది. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రపతి భవన్ని దగ్గర నుంచి చూసే అవకాశమే లేదనుకునే వాళ్ళము, కానీ లోపలికి వెళ్ళే అవకాశం వస్తుంది. సో చాలా క్రౌడ్ ఉంది. గార్డెన్ అయితే చాలా సూపర్గా ఉంది. సో దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం. వావ్, ఎక్సలెంట్. ఎంతమందికి అనుమతి ఇచ్చారో తెలియదు. చాలా మంది అయితే వచ్చారు. అది ఓన్లీ ఆన్లైన్ బుకింగ్ ఉన్న వాళ్ళకే. రాష్ట్రపతి భవన్, అమృత్ ఉద్యాన్, న్యూఢిల్లీ. మర్రి చెట్లు కదనా? మర్రి చెట్లు. ఫస్ట్ ఇది మొఘల్ గార్డెన్ అనేవారు, ఇప్పుడు పేరు మార్చారు అమృత్ ఉద్యాన్. ఉద్యాన్ భవన్లో గార్డెన్స్ అయితే మామూలుగా లేదు. ఒక్కొక్క ప్లేస్లో ఒకలా ఎక్సలెంట్గా ఉంది గ్రీనరీ. లోపల వ్యూ అయితే మామూలుగా లేదు. వావ్, సూపర్.
సూపర్ అంటే సూపర్. అన్ని గ్రూప్లో ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే మామూలుగా ఉండదు మరి, చాలా ఎక్సలెంట్. పర్యాటకులు చాలామంది ఫస్ట్ టైం వచ్చి ఎగ్జైటింగ్గా ఫొటోస్ దిగుతున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మొదటిసారి ఉంటుంది రాష్ట్రపతి భవన్ లోపలికి రావడం. సూపర్. ఇది ఏంటో అనుకున్నాను, బాక్స్, సౌండ్ బాక్స్, ఇందులో మ్యూజిక్ ప్లే అవుతుంది. గార్డెన్స్ ఏరియా కంప్లీట్ చేసుకొని ఇంకా కాస్త ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు ఈ ఎంట్రీతో రాష్ట్రపతి భవన్ కనిపిస్తుంది అనుకుంటా. సో గార్డెన్ ఏరియాస్ అయితే మామూలుగా లేదు, ఎక్సలెంట్ అంటే బ్యూటిఫుల్. రాష్ట్రపతి భవన్ చాలా పెద్ద విస్తరణ, ఎన్ని ఎకరాలో తెలియదు. వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గ్రీనరీ, ఎస్పెషలీ గ్రీనరీ ఎక్సలెంట్. అట్లా మెయింటెనెన్స్ కూడా అలా ఉంది ఇక్కడ. దిస్ ఇస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మా వాళ్ళైతే వీడియో కాల్ చేసుకుంటున్నారు, ఇంటికి ఫోటోలు దిగుతున్నారు. గ్రూప్ ఫోటో దిగడానికి సింగిల్గా కూడా ఫోటో బాగా వస్తుంది కాబట్టి సో అంతా ఫొటోస్ దిగుతున్నారు మా వాళ్ళు. అలా ఇక్కడ నుంచి సబ్వే లాగా కిందికి వెళ్ళడానికి. ఫోటో దిగుతున్నారు మా వాళ్ళు. బాగా వచ్చిందా ఫోటో? ఓకేనా? ఫోటో సెషన్ జరుగుతుంది. మంచిగా దింపండి ఫొటోస్. మంచిగా వచ్చిందా? సో ఫోటో సెషన్ కంప్లీట్. చాలా ముందుకు వెళ్దాం. ఇక్కడైతే సూపర్గా ఉంది ఇంకా వ్యూ. వావ్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మొత్తానికి దగ్గర నుంచి చూస్తున్నాం, ఇంకా దగ్గరకు వచ్చాము. ఆ ఎంట్రీ, మూడో ఎంట్రీ తర్వాత ఇంకా చాలా దగ్గరకు వచ్చాము. దిస్ ఇస్ రాష్ట్రపతి భవన్. చాలా చాలా బ్యూటిఫుల్ గార్డెన్స్, లోపల ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. బాగుంది. అదే అదే అంటున్నాను. దీని ఫోన్ అంది ఇంత గ్రీనరీ మెయింటెనెన్స్ అయితే మామూలుగా లేదన్న. రాష్ట్రపతి భవన్
సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాము. యాక్చువల్ చూడడం రాష్ట్రపతి భవన్ చూడడానికి మెయిన్ ఏరియా ఇదే. ఇక్కడ ఒక 55 మినిట్స్ 1 అవర్ ఈ రౌండ్ తిరిగి చూడడానికి ఇంత సమయం పట్టింది. సో తిరిగి ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. రోజ్ గార్డెన్లోకి వచ్చాము. ఈ గార్డెన్ కూడా చూసుకుంటూ సో ఆ చివరి నుంచి ఇలా వచ్చేసాము, ఎగ్జిట్ అయిపోతున్నాము. సో మా వాళ్ళు వచ్చేస్తున్నారు. సో ఎగ్జిట్ చలో. ప్రజలకు వాటర్ ఫెసిలిటీస్ అందుబాటులో పెట్టారు. నైస్. స్టాల్స్ మిట్టి కేప్ ఎంఐజీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. MIG fighter aircraft dedicated by visitor Rashtrapati Bhavan by Srimati Draupadi Murmu, Honorable President of India. సో ప్రజల సందర్శన కోసం MIG-21 ఎయిర్క్రాఫ్ట్ ఇక్కడ ప్రజలు చూడడానికి, విజిటర్ చూడడానికి ఏర్పాటు చేశారు. సో రాష్ట్రపతి భవన్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాము. ఎంట్రీ టికెట్ 50 రూపాయలు. చూద్దాం. రాష్ట్రపతి భవన్ మ్యూజియం అంటే చాలా హిస్టారికల్ అయితే ఉంటుంది. మేమైతే వెళ్తున్నాము. రాష్ట్రపతి వివిధ దళాలు ఉంటాయి కదా. వివిధ దళాలు అంటే నేవీ, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ. వీళ్ళకి మన ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం ఇరాన్ అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కదా. అటువంటప్పుడు వీళ్ళు దాని మీద నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకుంటే అది అమలు అవుతుంది. మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక సమావేశమై ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది వాళ్ళు ఇటువంటివి ప్రధానంగా. ఇవి కాకుండా మామూలుగా మనకు వచ్చేసింది మన పార్లమెంట్లో చట్టాలు చేస్తుంటారు. ఆ చట్టాలు చేసినప్పుడు వాళ్ళు ఎంపీలు అందరూ, మినిస్టర్లు, ప్రధానమంత్రి గారు వీళ్ళందరూ కలిసి ఒక చట్టం చేసినప్పుడు దాన్ని అమలు చేసేది రాష్ట్రపతి గారే. ఇంకా మన సాధారణ జననికానికి వస్తే ఇప్పుడు యుద్ధాల మన జైలు జీవితంలో కొంతమంది ఏదో నేరాలు పాల్పడి జీవిత ఖైదు అనుభవిస్తుంటారు, మరణశిక్ష అనుభవిస్తుంటారు. వీటిలలో వీళ్ళు ఉపశమనం ఇచ్చి వాళ్ళు సత్ప్రవర్తన బట్టి మరణశిక్షను మామూలుగా సాధారణ శిక్ష మారొచ్చు, సాధారణ శిక్షను బయటకు పంపవచ్చు. ఇవన్నీ రద్దు రాష్ట్రపతి గారికి ఉంటుంది ఈ అవకాశం. మీకు ఎట్లా అనిపించింది? నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎందుకంటే నేను చిన్నప్పుడు నుంచి చూసిన ఈ మన దగ్గర మన హైదరాబాద్లో రాష్ట్రపతి నిలయం ఉంది. దాని గురించి అక్కడ 2 రోజులు 3 రోజులు అవకాశం ఇస్తారు. అక్కడ నేను వినియోగించలేకపోయినా, ఎందుకంటే అప్పుడు ఆ టైంలో మనం ఏదో పనిలో పడి అక్కడ లేదు. ఇక్కడ మేము ఉద్యోగరీత్యా ఇక్కడ వచ్చినాం కాబట్టి ఇక్కడ అవకాశం వచ్చింది. ఇది ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాం. మన ఫ్రెండ్స్తో పాటు అందరితో పాటు వచ్చి చూడడంలో ఈ పచ్చదనం, ఇక్కడ ఉన్న పూలు, ఇక్కడ ఉన్న వనాలు హైలైట్, గార్డెన్స్ హైలైట్. రాష్ట్రపతి భవన్ని ఇంత దగ్గరగా చూడడం, బ్యాగ్స్లో కనిపిస్తుంది, ఇంత దగ్గర ఉండడం నాకైతే చాలా ఆనందం కలిగింది, ఎగ్జైటింగ్ అనిపించింది. నాకు నిజంగా చాలా ఆనందం. ఈ అవకాశం ఇచ్చిన రాముకి ప్రత్యేక ధన్యవాదాలు. బయట వరకు రాగలుగుతాం అనుకున్నాను, ఈ లోపలికి వచ్చి చూస్తామని ఎప్పుడు అనుకోలేదు. అంటే అట్లాంటి సీజన్లు వచ్చినాం, మరి మన అదృష్టం అనుకోవాలి. అదే అంతే, రావడం అదృష్టం, ఇది చూడడం కూడా చాలా అదృష్టం. ఇంకోసారి మనకు అవకాశం రాదు ఇలాంటి లోపలికి రావడం అనేది. ఇది రానున్న రోజుల్లో మ్యూజియం కాబోతుంది. ఇక్కడ నుంచి పాలన కొంత మార్పు మ్యూజియం చేస్తుంది ఈ ప్లేస్. నాకు చూడడానికి చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రపతి భవనం చూడడం ఒక ఎత్తు, ఒక మంచి అనుభూతి, ఒక తాజ్మహల్ చూసినంత ఫీలింగ్ వచ్చింది నాకైతే. కానీ ఇక్కడ వాతావరణం కూడా చాలా, క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇంకా తిరగడానికి ఇంకా నాకు మనసు ఒప్పట్లేదు, ఇంకా వెళ్ళడానికి.
ఆ ముర్ము గారు కలిస్తే ఇంకా బాగుంది, రాష్ట్రపతి కలిస్తే బాగుంది. ఆవిడ అది చిన్న ఇది. సో వాతావరణం हिंदी हिंदी बहुत प्यारा था। लाइक सबसे पहले तो ट्रीज बहुत अच्छे से मेंटेन्ड है एंड सेकेंडली प्लांट्स बहुत ज़्यादा अच्छे हैं एंड डिफरेंट काइंड्स ऑफ फ्लावर्स है। पहले ट्यूलिप्स भी होते थे अंदर, करेंटली अब वो डिस्ट्रॉय हो गए। तो इट वॉज वेरी नाइस ओवरऑल एंड प्लस यहाँ पे सारा वाटर सिस्टम एंड वेरी क्लीन है एंड सिक्योरिटी सिस्टम इज ऑल्सो वेरी नाइस। मैं पंजाब या आपको कैसे आगे फिर आगे वहाँ पे टिकट दिखाई है। इट वॉज वेरी ईजी एंट्री। हाँ जी हाँ जी कैसा लगा? अच्छा लगा? या इट वॉज वेरी नाइस। फर्स्ट टाइम मैंने यहाँ विजिट किया, अच्छा लगा। क्या क्या तरह तरह के पौधे। సో చూశారు కదా ఫ్రెండ్స్, రాష్ట్రపతి భవన్ లోపల ఎలా ఉందో మీరు వీడియో అంతా చూశారు కదా. ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. సో చాలామందికి జీవితంలో ఒక గొప్ప మధురమైన అనుభూతి రాష్ట్రపతి భవన్ చూసిన ప్రతి ఒక్కరికైతే. సో ఈ మార్చి నెలలో మేము రావడం చూసే అవకాశం మాకు దొరికింది. సో 1 వీక్ ముందు ఆన్లైన్ బుక్ చేసి ఆన్లైన్లోనే ఉచిత అనుమతి, కానీ ఆన్లైన్లో టికెట్ ఉంటేనే అలౌ చేస్తారు. చూసాము, ఒక గొప్ప అనుభూతి అందరికీ. సో ఎంతోమంది రాష్ట్రపతులు గొప్ప పరిపాలన అందించిన రాష్ట్రపతి భవన్, ఇండియా క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ చూడడం మా అందరికి ఒక గొప్ప అనుభూతి. సో మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి మొదలు పెడితే అబ్దుల్ కలాం, రామ్నాథ్ కోవింద్, మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభ పాటిల్ గారు, ప్రణబ్ ముఖర్జీ, ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు, ఎంతోమంది రాష్ట్రపతులు ఇక్కడ నుంచి పరిపాలన అందించారు, దేశాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లారు. సో అలాంటి రాష్ట్రపతి భవన్ని ఒక సామాన్యులు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి చూసేలా అవకాశం కల్పించడం చాలా గొప్ప విషయం. సో ఇంత గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని చూసినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా జీవితం మొత్తం గుర్తుంటుంది. ఎందుకంటే ఎన్నో ఎక్కడి నుంచో వస్తారు, దేశ రాజధాని కాబట్టి. 29 రాష్ట్రాల నుంచి టూరిస్టులుగా, ఈ సమయంలో టూరిస్టులుగా వచ్చిన వాళ్ళకు ఇలాంటి అవకాశం దొరుకుతుంది. మనము ఇయర్లో ఎప్పుడంటే ఎప్పుడు వచ్చిన వాళ్ళకు, అన్ సీజన్లో వచ్చిన వాళ్ళకైతే అవకాశం ఉండదు. కేవలం మార్చు అండ్ ఫిబ్రవరి, మార్చిలో వచ్చిన వాళ్ళకి ఇలాంటి అవకాశం. ఈ అవకాశాన్ని అయితే మేము సద్వినియోగం చేసుకున్నాము. సో చాలా ఎగ్జాక్టింగ్గా మార్నింగ్ 1 అవర్ ముందే వచ్చాము. లైన్లో వెయిట్ చేసి ఆతృతగా క్యూ లైన్లో వచ్చి ఒక్కొక్కటి గ్రీనరీ గార్డెన్స్ చూసుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగి చిన్న చిన్న వీడియోస్ చేసుకొని, సో ప్రతి ఒక్కరు లోపల మీరు చూస్తుంటారు ఈ వీడియోలో, ఎవరి ఆనందం వాళ్ళదే. ప్రతి ఒక్కరు మొదటిసారి వచ్చింటారు కాబట్టి ఎవరి ఆనందం వాళ్ళదే, మా ఆనందం మాదే. సో ఇది ఫ్రెండ్స్, న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ చూసినందుకు మాకందరికైతే చాలా చాలా ఆనందంగా ఉంది. సో మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఈ వీడియోలో మీరు చూశారు, మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. మరొక